ఓకే గారు ఇక్కడ కూడా పోలు కావాలి ఉన్నాయి సార్ మరి దాదాపు 20 దాకా కావాల్సి ఉంటుంది ఇదా ఇన్న పోలు ఉన్నాయి ముందు వేసినారు అవన్నీ కట్ అయిపోయింది కొద్ది అనుకున్నాను సార్ 20 పోలు మొన్న 2 మార్పించినాము ఇంకొకటి కూడా మార్పిస్తున్నాం ఎమర్జెన్సీ ఉంటే చేస్తున్నాము దీనికి దాంట్లో కవర్ అవుతుందని చెప్పి మిగతా శాంక్షన్ ఇవ్వట్లేదు ఇప్పుడు మనం వచ్చిన దానికి వాళ్ళు అడిగినది 2 అడిగినారు 2 చేసేసి ఇప్పుడు చేద్దాం ఓవరాల్గా ఇప్పుడు మనం పెట్టిన ఎస్టిమేషన్ కవర్ అవుతుంది అయితే మరి ఫస్ట్ 2 అయితే వేసేయండి సరే మళ్ళీ చూద్దాం సరే గ్యాస్ స్కీమ్ అప్లై చేసి ఫోటో వీడియో 2 ఎంత వస్తుంది వెల్ఫేర్ ఇస్తారులే 2 లోపల వస్తుంది 6000 వినపడిందా కొత్త దాంట్లో పెడతాము 6000 వస్తుంది మీట్లో ఎంతమంది పడింది ముగ్గురికా 13 మూడు ఎంత లెక్కల్లో వీట వచ్చింది అందరూ లెక్కల్లో వీటేనా 36 అంటే వచ్చే 15 అడుగుతారు ఎవరు పెట్టండి దేనికి ఇచ్చినాడు మీకు ఏం పథకాన్ని ఇచ్చినాడు పాంప్లెట్ సార్ సార్ సమస్య అని చెప్పి సార్ చెప్తాడు ఏ గారికి చెప్పండి ఈ 100 సూరు ఫోన్ సార్ ఫోన్ అయితే రఘును ఏపీ మనీ 100 సూర్లు అడిగినా ఫోనే ఇది చేయండి మాకు ముందే చెప్తాను రఘు అంటే సార్ రఘుని ఇక్కడ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాను సార్తో కూడా చెప్పించాను సార్ దగ్గర చెప్తున్నారు ఇబ్బంది ఏం లేదు చేస్తాం సార్ ముగ్గురే వచ్చారు సార్ మండలానికి మాకు ఆ పిల్లోడు అంటే ఆ పిల్లలు ఎదురుగానే వస్తాను మీతో రారు 100 పల్లెలు ఉన్నాయి సార్ ముగ్గురే లైన్ మ్యాన్ ఒక లైన్ మ్యాన్కి ముగ్గురు అసిస్టెంట్ సార్ 70 మంది కార్నర్లో మన పోలో పోల్ అర్థం షాప్ పోల్ అదేం పోల్ సార్ అది తీమని చెప్పంటే అటుకే సార్ మనకు మెయిన్ టౌన్కి వచ్చే మెయిన్ పోల్ అది కారంలో మనం ఇట్లా తిరుక్కుంటాం కదా అది తీయాలంటున్నాడు సార్ అది తీస్తే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది దాని పిల్లర్ వేసినాము అది నేను చూస్తాను ఇప్పుడు మీకు ఏమేమి ఇప్పుడు చూపించండి సార్ నాకు చూపించి ఈ ఊరి మీద కొద్దిగా స్పెషల్గా ఫోకస్ ఓకే ఇది మాకు బేస్ అవును పార్టీకి బేస్ ఉంది అవుట్ అవుట్ పోయినా చేసి పెట్టండి వస్తాము అప్పుడు ఇబ్బంది ఆసిఫ్
సార్ కొద్ది సైడ్కి సార్ వెనక రాజశేఖర గారు పక్కకి రండి. ఏం పర్లేదు. కొంచెం ఇట్లా తిరిగితే రండి మనల్ని రండి. పోయింటే స్కూల్లో లీస్ట్ లేదు మరి మీరే అయినా వెళ్ళిపోతారు సార్ కొత్తగా సార్ డీ సార్ ఇటుగా ముందర నా వ్యూవర్స్ కాలం ఉంటే 3 పల్లెకి 10 చెట్లేదు నేను ఆ కార్నర్ నుంచి 4 పైప్ ఉంటే ఆ పైప్ లైన్ వల్ల ఇక్కడ పైప్ లైన్ వెళ్ళిపోతాను కార్నర్లో మెయిన్ రోడ్కి పైప్ లైన్ నీళ్ళ సమస్య చాలా అయిపోయింది. 8 మందిని ఉంటాయి పిల్లలు ఎక్కినా దాని అట్లా ఒకటి ఏదన్నా షిఫ్ట్ చేసి కింద కేబుల్ ఎక్కడికి పెడతారు అది 11 కేబుల్ వేరే వేరే చిన్న షిఫ్టింగ్ అయితే మళ్ళీ డబ్బులు కట్టాలి ఏం చేస్తారు చూడాలి సార్ ఇంకా టౌన్స్కి రాలేదు మున్సిపాలిటీలో రాలేదు ఈ గారికి ఈ గారి మున్సిపాలిటీకి రాలేదు సార్ ఉన్నాడు మరి దీన్ని ఎట్లా మీరు అడ్రస్ చేస్తారు లేదంటే మన డిపార్ట్మెంట్ ద్వారా మనం చేయించాలి మా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ చేసి చేయాలి నోట్ చేసుకోండి ఇది మీరు కూడా నోట్ చేసుకోండి మనం ఓవరాల్ పెట్టి కవర్ అవుతుంది అయితే దాంట్లో అయితే అవుతుంది దాంట్లో అవుతుందా అయితే మొన్న పెట్టినాము ఉంది సార్ నాగర్ కాదు చేస్తానం లేదు అయితే నాగర్ ఉంది సార్ ఏం మధ్యాహ్నం భోజనం పథకం పేరే పెట్టారు నేర్పించండి ఒక్క సీతమ్మ ఎవరాయమ్మ తెలుసా మనకు కాదు 10 మందికి అన్నం పెడతాను ఆయమ్మ ఫ్రీగా ఆకలైన వాళ్ళకి పేదవాళ్ళకి అందుకని ఆయమ్మ పేరు మీద పిల్లలకి భోజనం పెడతాను ఒక్క సీతమ్మ తల్లికి వందనం అనండి అందరూ
6 ఏళ్ళు వస్తాయి. వయసు తక్కువ అవునమ్మా ఎందుకు కావాలి ఊళ్ళో 99% దీనికేనా హౌసింగ్ పెట్టేస్తామని చెప్పింటే వాళ్ళకి ప్రైవేట్లో కొంచెం ముందు ఆల్రెడీ పెట్టింది బిల్లు పెండింగ్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారు ఆయన ముందు మన పేరుకి మధ్యలో పెట్టింది వీళ్ళ మామ మన పేరు కొడుకు ఏం కావాలంటాం వాళ్ళకి బ్యాంకులో లోన్ ఇప్పించారు. ఎంత లోను అంటే 5 లక్షలు లోన్ కావాలి బ్యాంకులో. లోన్ ఇప్పిస్తే నెల కట్టుకుంటారు. కొడుకు జాబ్ దానికి ఇస్తారు యాదవ్ దాని మీద చెప్పిద్దాం ఎవరితో చూపి ఇప్పుడు సింగిల్ రెండు పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ డివైడ్ చేసుకుంటాము సార్. క్లాస్ డివైడ్ చేసుకొని ఒక క్లాస్ వర్క్ ఇచ్చింటాము, ఇంకో క్లాస్కి క్లాస్ చేస్తాము. ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది సార్, ఆడ ఏసీలో ఇస్తామండి. ఇంతకుముందు ఈ స్కూల్లో మేము వర్క్ చేసినాం సార్. ఇప్పుడు మగ్గాల క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ స్కూల్లో వేరే తీసుకున్నాం సార్. ఈరోజు మీకు అందరికీ డబ్బులు పడ్డాయా?